అమెరికాలో చమురు రిఫైనరీలో పేలుడు సంభవించింది. టెక్సస్లోని పోర్ట్ ఆర్థర్ ప్రాంతంలో ఉన్న రిఫైనరీలో హీటర్ పేలడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దాంతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ అలుముకుంది. వాలెరో ఎనర్జీ అమెరికాలో కీలకమైన రిఫైనరీలో ఒకటి. అది రోజుకు 3,80,000 బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తూ ఉంటుంది. దానిలో భారీ పేలుడు వినిపించిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ ప్రభావం కనిపించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సమీప ప్రాంత ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని, కిటికీలు తలుపులు మూసుంచాలని హెచ్చరికలు జారీ చేశారు. ఆ హీటర్ పేలడానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో చమురు రిఫైనరీలో పేలుడు సంభవించింది. టెక్సస్లోని పోర్ట్ ఆర్థర్ ప్రాంతంలో ఉన్న రిఫైనరీలో హీటర్ పేలడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దాంతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగలముకుంది. వాలెరో ఎనర్జీ అమెరికాలో కీలకమైన రిఫైనరీలో ఒకటి. అది రోజుకు 3,80,000 బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తూ ఉంటుంది. దానిలో భారీ పేలుడు వినిపించిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ ప్రభావం కనిపించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సమీప ప్రాంత ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, కిటికీలు తలుపులు మూసుంచాలని హెచ్చరికలు జారీ చేశారు. ఆ హీటర్ పేలడానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు అధికారులు.